హాయ్ అండి. ఈరోజు తొలికాసి కదా, అందరికీ తొలికాసి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను తొలికాసి గురించి పరమాన్నం తయారు చేసుకుంటున్నాను. ఏదో స్వీట్ చేసుకోవాలి కదా తొలి ఏకాదశి గురించి, అందుకని పరమాన్నానికి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పస్తా తీసుకోవాలి, సగ్గుబియ్యం తీసుకోవాలి, బియ్యం తీసుకోవాలి, జీడిపప్పు తీసుకోవాలి, లాలిక్కల పొడి ఉండాలి, దీనికి సంబంధించి పాలు ఉండాలి. అన్నీ దగ్గర పెట్టుకోండి. నేను అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది పరమాన్నం. నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా జీడిపప్పు కూడా వేపేసి పక్కన పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి బియ్యం, అదే బౌల్ తోటి 5 కప్పులు నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలండి బియ్యం. రైస్ అలా ఉడికేటప్పుడు దగ్గరుండి అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా పెడతానో చూడండి. ఇక బెల్లం తీసుకున్నా చూడండి, బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అందులో కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు. 5 కప్పులు నీళ్ళు పోసుకోవచ్చు, 4 కప్పులు పోసుకోవచ్చు. ఒక బౌల్కి బియ్యానికి 5 బౌళ్ళు నీళ్ళు పోసుకుంటే బాగా ఉడుకుతుంది. పరమాన్నానికి రైస్ బాగా ఉడకాలి. 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత అలా మూత పెట్టుకోండి. నేను మూత పెట్టేసి అలా ఉడకబెట్టాను. ఒక 10 నిమిషాలు ఉడుకుతుంది. రైస్ బాగా ఉడితేనే బాగుంటుందండి పరమాన్నం. కొంచెం అటు ఇటు ఉడకబెట్టేసి అలా పెడితే బాగుండదు. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టాను, నానబెట్టుకున్నాను. బియ్యం కడుగుతున్నాను చూడండి. రైస్ కడుక్కోవాలి, కడుక్కుని వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అండి, ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఏదైనా మంచిగా ఏదైనా చేసుకునేటప్పుడు పరమాన్నం వండుకుంటాం కదా, ఎలా వండుకోవాలన్నది ఇలా చూసి మనం చేసుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను చూడండి. కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసుకుని అలాగా కొంచెం చూడండి, బెల్లం కొంచెం ఇలాగ చిన్న ఇది ఉంటుంది కదా ఆ రోలు, అందులో ఇలాగా కొంచెం కొట్టుకుండా అటు ఇటు కొడితే మెత్తబడుతుంది. అంటే ఇక్కడ కోరటానికి గట్రా ఉండదు కదా, అందుకని ఇలా అటు ఇటు బెల్లం కొంచెం మెత్తగా కొట్టాను. కప్పున్నర వేసుకుంటే కొంచెం లైట్గా షుగరు తక్కువగా ఉంటుంది. అదే 2 కప్పులు వేసుకుంటే మీకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ పళ్ళు ఉంటాయి కదా, ఎండి దాసపళ్ళని, అవి కూడా ఎప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నెయ్యి వేసుకుని తింటారు చాలామంది, చాలా బాగుంటుంది నెయ్యి. చూడండి, బెల్లం కూడా పంచదార కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇలా దగ్గరగా ఉడికినివ్వండి బాగాను. దగ్గరగా ఉడికిన తర్వాత బాగా అన్నం మెత్తగా ఉడికిపోతే చాలా బాగుంటుంది పరమాన్నం. మెత్తగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూద్దాం మళ్ళీ ఎలా ఉందో. చూడండి, ఉడికిపోయింది బాగాను. ఇప్పుడైతే సగ్గుబియ్యం వేసుకుందామండి. సగ్గుబియ్యం వేసుకుంటే సగ్గుబియ్యంతో పాటు అన్నంతో పాటు ఉడుకుతూ ఉంటుంది. సగ్గుబియ్యం ఎందుకు వేస్తామంటే పరమాన్నం కూడా చాలా బాగా వస్తుందండి. పాలు కొంచెం పలసుకున్నా కానీ సగ్గుబియ్యం వేయటం వల్ల టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మళ్ళీ పాలు పోసుకుందామండి. పాలు ఎన్ని పోసుకున్నా మన ఇష్టం. అది లీటర్ పడుతుంది, లీటర్ కొంచెం తక్కువ పోసుకోవచ్చు. పాలు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ పోసుకోవచ్చు, పాలు లేకపోతే కొంచెం తక్కువ పోసుకోవచ్చు. పాలు లేని వాళ్ళు కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. పాలు తక్కువగా ఉంటే బాగోదు, కొంచెం పాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.
అలా తిప్పుకుంటూ ఉండాలండి. పొంగిపోకుండా దగ్గరుండి అలా తిప్పుకుంటూ ఉండాలి. మీరు మంట పెట్టేసి బయట పక్కకి వెళ్ళామనుకోండి పొంగిపోద్ది, లేదా అడుగు పెట్టేసినట్టు ఉంటుంది, బాగోదు పరమాన్నం. దగ్గరుండి అలా తిప్పుకుంటూ ఉండాలి. దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకొని తిప్పుకోవాలి. అలాగా ఎప్పుడు గట్టిగా తిప్పుతూ ఉండాలండి. ఓ నిమిషం అలా తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది పరమాన్నం. కొంచెం వేడిగా ఉంది కదా, ఇంకా కట్టేసుకోవచ్చు. గ్యాస్ కట్టేసుకొని పంచదార బెల్లం వేసి తిప్పేసుకోవచ్చు. అంటే బెల్లం కొంచెం కరగాలి కదండి, అందుకని బాగా తిప్పి అప్పుడు తర్వాత పంచదార వేసాను. ఇప్పుడేమో యాలకుల పొడి వేస్తున్నాను. యాలకుల పొడి వేసి మళ్ళీ తిప్పేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత బౌల్లో వేసుకుందాం. ఎప్పుడు కూడా పరమాన్నం గ్యాస్ మీద దింపేసుకున్నాక వేసుకోవాలండి బెల్లం. వేడి మీద వేయకూడదు ఎప్పుడు కూడాను. జీడిపప్పు వేపేసాను చూడండి. ఇది బౌల్లో తీసుకున్నాను. బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి. పరమాన్నం చాలా బాగా వచ్చింది. మరి ఏదైనా మంచి శుభకార్యాలకి గట్టా పరమాన్నం వండుకోవాలండి. ఇది చాలా మంచిది. ఎవరో బంధువులు వచ్చినా దేవుడి దగ్గర పెట్టుకుంటాకైనా చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఎంత అందంగా ఉందో చూడటానికి. జీడిపప్పు వేసాను పైన. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి తిని చూస్తాను. ఫస్ట్ మీకే చూపిస్తున్నాను, ఎలా ఉందో చూస్తాను. చిన్న బౌల్లో తీసుకుంటున్నాను నేను. తిన్నాక మీకు చెప్తాను ఎలా ఉన్నదని. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకేనా, లైక్ చేయండి.